నమస్తే, తెలుగు రచనకి స్వాగతం. నేను మీ సంధ్య. అల్లు అర్జున్ ప్రస్తుతం సినీ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే పుష్ప 1, పుష్ప 2తో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు, తన పేరును ఏ రేంజ్లో మారు మోగించుకున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏ సినిమా తీస్తారు, AA22 గురించి ఓ రేంజ్ డిస్కషన్ జరిగితే క్రేజీ కాంబినేషన్తో రాబోతున్న విషయం మనకు తెలిసిందే. అట్లీతో జత కడుతూ రాకా లుక్ని రిలీజ్ చేసిన విషయం మనం చూసాం. అయితే ఇప్పుడు ఎందుకు దీని గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది అంటే, ప్రధాని మోదీ మొన్న తన ఇన్స్టాగ్రామ్లో రాకాకు సంబంధించిన ఒక బీజిఎంని ఆయన పోస్ట్ చేయడంతో అల్లు అర్జున్ మూవీ ప్రమోషన్కి ఒక పెద్ద ప్లాట్ఫామే దొరికిపోయింది అంటూ అభిమానులు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏంటి వెనక జరుగుతున్న కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ప్రజెంట్ రాకాతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ కాబోతోంది, ఎప్పటికి వస్తుంది అనేసి ఈగర్గా వెయిట్ చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ గారు ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీకి సంబంధించి ఈ మ్యూజిక్ వాడడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇంతకు మించి ప్రమోషన్ ఇంకా ఏది అవసరం లేదు అనేసి ఏం చెప్తారు? ఎల్లలు దాటి విస్తరించినటువంటి ప్రతిభ అల్లు అర్జున్. ఎందుకంటే ప్రాంతాలని, రాష్ట్రాలని, కులాల్ని, మతాల్ని అన్నిటినీ అధిగమించి ఒక తెలుగువాడి సత్తాని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వెండితెర మీద విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి వాడు అల్లు అర్జున్. ఎందుకంటే నేను చాలాసార్లు, చాలా సందర్భాలలో, చాలా విశ్లేషణలో చెప్పా, తగ్గేదేలే అనే పుష్పరాజుని మీరు ఈరోజు చూశారు, మేము ఆ రోజే చూసామని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు అంటూ అతని జీవితంలో ఒకరోజు అవుతుంది, వస్తుంది అని భావించిన వాళ్ళల్లో, ఆశించిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఖచ్చితంగా ఆ స్థాయికి అతను చేరుకున్నాడు. ఇవాళ తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి హీరోలలో ఒకరిగా అతను అవతరించాడు, అందులో సందేహం లేదు. ఓకే, ఇప్పుడు ప్రధాని మోదీ గారే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాకా మ్యూజిక్కి సంబంధించి బిట్ ప్లే చేయడము అనేది, దాంతో అసలు ఇక ఒక యాక్టర్కి ఇంతకుమించి ప్రమోషన్ ఇంకేముంటుంది ఆ సినిమా గురించి అనేది ఫ్యాన్స్ తెగ షేర్స్ చేసుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే దీనిలో ఒక ఆసక్తికరమైన కోణం ఒకటి ఉందండి. అదేంటంటే, మీకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ భారతీయ సినీ నటుడికైనా ఒక గుర్తింపో, ఒక గౌరవమో ప్రేక్షకుల్లో కలుగుతున్నప్పుడు ఒక సరికొత్త అభిమానుల వర్గం, ఒక సరికొత్త ప్రేక్షక వర్గం, అంటే ఎప్పుడూ సినిమాలు చూడని వాళ్ళు కూడా సినిమాలు చూసేటటువంటి కథానాయకులుగా అవతరించినటువంటి వాళ్ళల్లో ఇవాళ అల్లు అర్జున్ గారు ఉన్నారు. అల్లు అర్జున్ గారితో పాటు మనకు ఈ స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలోకి వెళితే ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిన ప్రభాస్ గారు కావచ్చు, అట్లాగే మనకు రణవీర్ సింగ్ గారు కావచ్చు, దురంధర్ సినిమాతో ఎల్లలు దాటి విస్తరించిన ప్రతిభ అతడిది కూడా. కాబట్టి ఏంటంటే వీళ్ళకి సంబంధించిన ఏ అంశమైనా కూడా ఇవాళ ఒక ఇంత ఆసక్తికి లోనవుతుంది. ఖచ్చితంగా అందరి యొక్క అటెన్షన్ని అది పొందుతుంది. దానిని ఏంటంటే ఎక్కువ శాతం ప్రజలకు, ఎక్కువ శాతం సామాన్య వర్గాలకి, ఎక్కువ శాతం సాధారణ ప్రజానీకానికి చేరువ కావాలంటే ఏం చెయ్యాలని దేశాధినేతలు కూడా ఆలోచిస్తారు. వాళ్ళ సందేశాలను, లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళు తెలియజేయాలనుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిని ఎప్పుడూ ఏంటంటే ఒక క్లాస్ చట్రం ఉంటుంది, ఒక క్లాస్ చట్రంలోనే దాన్ని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కొన్ని పరిధులకి, కొన్ని పరిమితులకి లోబడి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రసార కార్యక్రమాలు రూపొందుతాయి. ఈ అవధులు దాటినటువంటి ఈ ఏదైతే ఇప్పుడు ఇవాళ మోడీ గారిది ఉందో, ఇది ఎందుకు దీనిని ఈ విధంగా వాళ్ళు వినియోగించుకున్నారు అల్లు అర్జున్ గారి సినిమాకు సంబంధించినటువంటి నేపథ్య సంగీతాన్ని అంటే, ఎక్కువ శాతం ప్రేక్షకులకి ఇది చేరువైపోతుంది, ఎక్కువ శాతం ప్రజానీకానికి చేరువవుతుంది. అది చాలా అమోఘమైనటువంటి మేధస్సుతో కూడుకున్నటువంటి ఒక ఎత్తుగడ అనమాట. అది సాధించారు ఇక్కడ వాళ్ళు. మెయిన్ మామూలుగానే ప్రధాని మోదీది అని అంటే షేరింగ్స్ ఎక్కువ ఉంటాయి. అందులో సినిమా బీట్ యాడ్ అయిపోయి అందులో నేషనల్ అవార్డు తీసుకున్న ఒక యాక్టర్స్ మూవీకి సంబంధించి పెట్టుకున్నారు అని అంటే ఇంకా ఎక్కువ షేరింగ్స్ జరిగాయి. నిజంగా ఎంత స్ట్రాటజీ కదా. కానీ ఏదేమైనా అంటే ప్రధాని మోదీ గారి ఇన్స్టా పేజ్ లో హైయెస్ట్ వ్యూ ఉన్న మెంబర్స్ ఉన్న పేజ్ లో, మన దేశాన్ని ఏలుతున్న ఒక ప్రధాన పేజ్ లో మన యాక్టర్ కి సంబంధించిన
సినిమా బీజిఎం అక్కడ వాడము అరుదైన గౌరవం అండి. అరుదైన తెలుగు గౌరవం. సినిమా కథానాయకుడిగా అల్లు అర్జున్కి మనం నిజంగా దక్షిణ భారతదేశంలో ఉన్న సినిమా ప్రియులందరూ కూడా మనం నిజంగా గర్వించాల్సినటువంటి ఒక అరుదైనటువంటి సంఘటన ఇది. అందులో మరీ ముఖ్యంగా ఏంటంటే మీకు వాళ్ళు సినిమా కళాకారుల పట్ల ఇంతకు ముందున్న ప్రధానుల యొక్క తీరుతో పోలిస్తే నరేంద్ర మోడీ గారి తీరు విలక్షణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఆయన భారతీయ పౌరులు, వీళ్ళు భారతీయ పౌర సమాజంలో వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు అని మోడీ గారు, చిరంజీవి గారికి మోడీ గారు ఇచ్చే గౌరవం కావచ్చు. సరే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, పొత్తు ధర్మంలో భాగంగా ఆయన కూటమిలో నరేంద్ర మోడీ గారు భాజపాతో కలిసి కొనసాగుతున్నారు కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు మరొక విధంగా ఉంటాయి. చిరంజీవి గారిని మోడీ గారు గౌరవించే విధానం కావచ్చు. ఆ తర్వాత గతంలో కూడా కృష్ణరాజు గారిని, ప్రభాస్ గారిని బాహుబలి సమయంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవాలు కావచ్చు, వాటిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ బాహుబలి 1 పూర్తయి బాహుబలి 2 ఆ సమయ సందర్భాలలో కీరవాణి గారికి, రాజమౌళి గారికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించడం, అట్లాగే బాహుబలి ఉత్తమ చిత్రంగా అవతరించడం, ఆ తర్వాత జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు వారు పుష్ప 1తో వారు పురస్కారాలు అందుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయా రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్న ఎక్కువ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రభుత్వంలోకి, అంటే ఎప్పుడూ రాదు అనుకున్నటువంటి రాష్ట్రాలలో కూడా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రవేశించినటువంటి నేపథ్యంలో ఏంటంటే గతంలో ఉన్నటువంటి భారతీయ సమాజం, మన భారతదేశం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి ఆ సమస్యల్ని పరిష్కరించిన తీరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఎన్నో సినిమాలు రూపొందుతున్నాయి. అవన్నీ కూడా ప్రేక్షకుల్ని చావాలాంటి సినిమాలు, మొన్నటికి మన దురంధర్ 1, దురంధర్ 2 కావచ్చు, ఇవన్నీ కూడా పలకరించిన విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మన 94 సంవత్సరంలో అడుగుపెట్టిన సంగీతం శ్రీనివాసరావు గారు ఈ మధ్య ఆ సినిమా నాగేశ్వరి పర్యవేక్షణలో చేసిన విషయం మనకు తెలిసిందే. స్టేజ్ పైన కూడా అల్లు అర్జున్ సినిమాకి సంబంధించి మాట్లాడారు. దాని గురించి ఒకసారి. వారేంటంటే వారిని ఈ మధ్య అమితంగా ఆకట్టుకున్న సినిమాలు పుష్ప 1, పుష్ప 2, కాంతార 1, కాంతార 2. ఈ 2 సినిమాలలో కాంతార సినిమాకు సంబంధించి ఎంచుకున్న నేపథ్యం, కథాగమనం ఏదైతే ఉందో అది అద్భుతం అని కొనియాడిన సంగీతం శ్రీనివాసరావు గారు పుష్ప 1, పుష్ప 2కి వచ్చేటప్పటికి అల్లు అర్జున్ గారి క్యారెక్టరేషన్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అల్లు అర్జున్ క్యారెక్టరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ని ఆయన కొనియాడారు. ఆయన ఎందుకంటే అది ఆ పోషించేటటువంటి నటుడికే ఆ పాత్ర తాలూకు తీవ్రత తెలుస్తుంది, ఆ పాత్ర యొక్క ఒత్తిడిస్తుంది. మీకు మనం గమనిస్తే ఒకసారి ఆ పాత్ర తాలూకు శారీరక భాష కావచ్చు, ఆ పాత్ర తాలూకు స్థాయి కావచ్చు, ఆ పాత్ర తాలూకు స్వభావం కావచ్చు, ఆ స్వభావానికి అల్లు అర్జున్ గారు లోనైపోయి సినిమా పూర్తయినా ఆయన కొద్ది నెలల సమయం పట్టింది ఆయనకు ఆ పాత్రలోంచి ఆయన వెలుపలికి రావడానికి. అది ఆ పాత్ర పోషించినట్టు నటుడిని దగ్గరగా చూసిన వాళ్ళకి, అట్లాగే సినిమా నటుడు లేకపోతే నటనకు సంబంధించి కొన్ని అంశాలు తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. దానిని ఆయన ప్రత్యేకించి ప్రస్తావించారు సంగీతం శ్రీనివాసరావు గారు. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు గారు వారు ప్రశంసించడము అంటే ఏంటంటే, మీకు ఒక విషయం తెలుసా, మీరు ఇందాక 94 సంవత్సరాల వయసులో సంగీతం శ్రీనివాసరావు గారని మొదలుపెట్టారు. మీకు తెలుగు సినిమా పరిశ్రమలోకి సంగీతం శ్రీనివాసరావు గారు ప్రవేశించి 75 సంవత్సరాలు పూర్తి అయిపోయిందన్న విషయం ఎవరికీ తెలియదు. 75 సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్రతో సెపరేట్ ఎపిసోడ్ చేస్తాం. నేను అనేది తెలుగు సినిమా చరిత్రలో ఆయన వయసు 75 సంవత్సరాలు. దాంతో కలిసి ఆయన ప్రయాణం చేశారు. వివిధ భాషలు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో వెలకట్లేని, మలయాళంలో కూడా చేశారు ఆయన. వెలకట్లేని సినిమాలు చేశారు ఆ భాషలు. అల్లు అర్జున్ గారిని నేను ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది నిజంగా అల్లు అర్జున్ గారికి దక్కిన ఒక గొప్ప అభినందనగా, ఒక అత్యుత్తమ ప్రశంసగా మనం భావించవచ్చు. ఓకే, మొత్తానికి మరొక్కసారి అల్లు అర్జున్ గురించి అయితే గత 2-3 రోజులుగా ఈ చర్చ అయితే విపరీతంగా జరుగుతుంది. అందుకే సంగీతం గారికి చేసిన కామెంట్ కూడా మీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. పైగా మీకు అల్లు అర్జున్ గారి 22వ సినిమా అట్లీ గారి దర్శకత్వంలో, 23వ సినిమా లోకేష్ కనకరాజు గారి దర్శకత్వంలో, 24వ సినిమా బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో పూర్తవుతాయి. 25వ సినిమా అందరూ ఎదురు చూస్తున్నట్టు, ఆశిస్తున్నట్టు పుష్ప 3 అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే,
కానీ పుష్ప3 అంత లాంగ్ టైం తీసుకోవడం కొంచెం లేదు, అంత లాంగ్ టైం తీసుకోవాలి. ఈ మధ్యలో 3 సినిమాలు ఏం చేస్తాయి అన్నది కూడా మీరు ఎదురు చూడాలి. ఓకే, ఇప్పుడు రాకాలో లుక్ను చూసే ఎట్లా ఉంటుంది ఏంటి అని ఎవరి ఊహలకు కూడా అందట్లా. హీరో ఆయనే, విలన్ ఆయనైనా, లేకపోతే ఏం చూపించబోతున్నారు ఏంటి అనేసి అని విపరీతమైన ఊహాగానాలతో మామూలు క్యూరియాసిటీ జనరేట్ చేయలేదు సీరియస్లీ అట్లీ. అసలు తను కూడా ఇప్పుడు ఆవురు అన్నట్టుగా ఉన్నారు. అలాంటిది ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ఆయన చేతిలో పడిన తర్వాత ఈ సృష్టి ఎట్లుంటుందా అనేసి అని అయితే సందేహం లేదు, నిస్సందేహంగా పునఃసృష్టి చేస్తారు. చూద్దాం ఎలాంటి ఫీస్ట్ ఉండబోతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సద్దిగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.